బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త. అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే చాలామందికి ఉత్సాహం ఉంటుంది. ధర్మము, సనాతన ధర్మము దాంట్లో ఉండేటువంటి వ్యక్తులకి ఉగాది నుంచి ఉగాది వరకు ఫలితాలనే విషయం అంత తెలిసిందే. మరి ఎందుకు చెప్తున్నారయ్యా ఈ విషయాన్ని అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే పాశ్చాత్య జ్యోతిషం అంటారు దీన్ని, అంటే వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కొంతమంది ఇతర ధర్మాల వాళ్ళు కూడా వాళ్ళ యొక్క జాతకం అనేది ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలాంటి పనులు చేసుకోవాలనేటువంటి భావనతో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు వాళ్ళందరి కోసం కూడా మన జాతకాలు చెప్పాలి కదా. జ్యోతిషం అనేది కేవలం సనాతన హిందూ సోదరులకి, హిందూ ధర్మానికి కాదండి, మానవాళికి, ప్రకృతికి, అలాగే పశువులకి, పక్షులకు కూడా ఈ జ్యోతిష్యం అనేది వర్తిస్తుంది. కాబట్టి అలా మనకి ఇతర ధర్మాల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు కూడా వారి మతానుసారంగా ఫలితాలు చెప్పుకునేటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి దీని గురించి మనం అనవసరంగా కామెంట్ చేసి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ, దాని ప్రకారంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అనేది మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాది నుంచి మళ్ళీ చెప్పే ఫలితాలు, నవనాయక నిర్ణయము, మేఘాది వర్ణన, ఇతరత్ర గ్రహ సంచారాన్ని బట్టి ఉగాది నుంచి ఫలితాలు చెప్పేవి మనం అప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి గోచారంలో 2026 జనవరి 1 టు 31 డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి జాతక ఫలితాల విశ్లేషణ గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ కిరణ్ శర్మ. మీనరాశి 2026 గత సంవత్సరంలో అనేక బాధలు పడ్డాం, కష్టాలు పడ్డాం. లేదండి, మీనరాశి వారు ఇల్లు కొన్నారు, మీనరాశి వారు మంచి లోన్ సౌకర్యం వచ్చింది, మీనరాశి వారికి ఆరోగ్యం బాగుంది, మీనరాశి వారికి పెళ్ళిళ్ళైనాయి, మీనరాశి వారికి సంతానం కూడా అయింది. కాలేదనడానికి నాకు ప్రూఫ్ చూపించండి. కొంతమందికి నష్టం వచ్చింది కాదనట్లే, కానీ అది ఏళ్ళనాడు శని ప్రభావం కాదు, షష్టమ స్థానం ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల జరిగింది అంతవరకే. గురుడు వల్ల గృహలాభం వచ్చింది, అదే గురుడు మళ్ళీ మీ పంచమంలోకి వెళ్తున్నాడు, ఇంకా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. సంతానం వల్ల గౌరవము, సంతానానికి అభివృద్ధి, సంతానం విదేశాలు వెళ్ళడం, సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు, ఇంట్లో వివాహం జరిగే అవకాశం కూడా ఉంటుంది. లేదా శుభకరమైనటువంటి మరొకరికి సంతానానికి సంతానం వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. గౌరవం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభసాటి వ్యవహారం. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరంలో కూడా. తప్పకుండా ఈ సంవత్సరం మీకు మంచి లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు. సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి మంచి టాప్ లెవెల్ గ్రోత్ ఉంటుంది. నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. మంచి మాట తీరు, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం, మంచి పదవి లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకురాలు పండించిన వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులకి మంచి కీర్తి ప్రతిష్ట పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజంటకి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు గొడవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి మంచి లాభాలు ఉన్నాయి. పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకత, ఆనందయోగం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అతను ఊహించినటువంటి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు అనుకూలత, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, గ్రూప్స్ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించు, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందకరమైన జీవనం, మంచి వ్యక్తిత్వం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం,
కుటుంబపరంగా అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు ఉన్నాయి. మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రశాంతమైన సుఖజీవనం, విదేశాల్లో స్వదేశంలో కూడా ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, వీసా సంబంధ సౌలభ్యం, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, అనుకూలత, ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాంటిల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మంచి ఐశ్వర్య ప్రాప్తి కూడా ఈ రాశి వారికి బలంగా చెప్పబడుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు శుభయోగము, ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.